Dear friends, welcome to Biblical Parivartana. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో జూలై 25కి చెందినటువంటి అలాట్ చేసినటువంటి వాక్య భాగం న్యాయాధిపతులు 8. ఇదేంటి మీరు అనుకోవచ్చు, కొన్నిసార్లు అపోస్తుల కార్యాలు, కొన్నిసార్లు న్యాయాధిపతులు అనటానికి. ఇక్కడ 4 అధ్యాయాలు రోజుకు చదవాలి. వ్యక్తిగతంగా రెండు రెండు అధ్యాయాలు వ్యక్తిగతంగా చదువుకోవాలి. ఒకటి వ్యక్తిగతంగా, ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. న్యాయాధిపతులు 8వ అధ్యాయం చదవక ముందు ఇక్కడ 6, 7, 8 గిద్యోను గురించి, 9 ఆయన కుమారుడి గురించి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ఇదైనా కవర్ చేద్దాం. 6వ అధ్యాయంలో అక్కడ ఆయన పిలుపు, అయ్యే సందర్భంలో ఆయన పిలువబడ్డాడు. మిద్యానీయులు ఏ విధంగా ఇశ్రాయేలుని అణగదొక్కింది, మరి వాళ్ళని ఫేస్ చేయడానికి, వాళ్ళని ఓడించడానికి ఇంక ఎవ్వరు ముందుకు రాలేదు. అప్పుడు దేవుడు గిద్యోన్ని నియమించుకున్నాడు. ఆ విషయాన్ని 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ మ్యాప్ ఒకటి చూపించుతాను. ఆ బైబిల్ నుండి తీసినటువంటి మ్యాప్ నిన్న చెప్పాను కదా, అదే బైబిల్ నుండి మ్యాప్ తీసుకున్నాం. అక్కడ జడ్జెస్, న్యాయాధిపతులు, వాళ్ళు ఆ న్యాయాధిపతులు ఎక్కడెక్కడ పనిచేశారు, మేజర్ జడ్జెస్ ఎవరు, మైనర్ జడ్జెస్ ఎవరు. న్యాయాధిపతులు అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు రక్షకులు. ఒక్కొక్క గోత్రం వాళ్ళు ఒక్కొక్క అన్యుల ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ గోత్రాన్ని రక్షించినటువంటి రక్షకులు వీళ్ళు. ఇక్కడ మనం గిద్యోన్, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ జఫ్తా, డెబోరా, ఈహద్, శాంసన్, ఒత్నియల్, ఓకే, వీళ్ళు తోలా, అబ్దాన్ అనేటువంటి వాళ్ళు, ఇజ్బాన్, వాళ్ళు మైనర్ జడ్జెస్ అన్నమాట. వీళ్ళు మేజర్ జడ్జెస్. కాబట్టి ఇక్కడ ఆయన పిలువబడ్డాడు. ఇది మనాసే గోత్రం. ఇక్కడ మెగిడ్డో ఉన్నది. ఈ ప్రాంతం అని తెలుసుకుంటే పర్లేదు. గిద్యోను ఇక్కడ ఉన్నప్పుడు ఆయన పిలువబడ్డాడు. ఇక్కడ ఈ 3 అధ్యాయాలు మనం చదివినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ యోర్దాను నది దాటేరు అని ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దానికి సమీపంలో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ నుండి మిద్యానీయులు వచ్చి దాడి చేశారు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 16 వచనాలు చదువుకుందాం. 6:1 నుండి 16. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నది. చూడండి ఏ విధంగా తయారయ్యారో. దేవునికి అవిధేయత చూపించితే ఆ గతి పట్టుద్ది అన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమలేకేయులను తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టగా మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా
యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను కని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిని. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ యొద్ద నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసించుతున్నారు. వారి దేవతలకు భయపడి అని మీతో చెప్పితిని గాని, భయపడకుడి అని మీతో చెప్పితిని గాని, మీరు నా మాట వినకపోయిరి. యెహోవా దూత వచ్చి అప్పుడు ఆ సందర్భంలో 11 నుండి చదువుకుందాం. ఆయన యొక్క పిలుపు. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఎఫ్రాయింలోని మస్తక వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు చాటున గోధుమలను దొల్లగొట్టుతున్నాడు. గోధుమల్ని ఇక్కడ వైన్ ప్రెస్లో అక్కడ చేసుకుంటున్నాడు. ఎందుకంటే మిద్యానీయులకు కనిపించకుండా ఉండటం కోసమని. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇది అంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడై ఉండును కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చెను. ఇంకా మనం చదువుకోవాలి. 6, 7, 8 అధ్యాయాలు చదువుకుంటే గిద్యోను గురించి, మరి గిద్యోనుకు సంబంధించినటువంటి ఆయన కుమారుని యొక్క స్టోరీ 9వ అధ్యాయంలో ఉంటుంది. అదంతా చదువుకుంటే బాగుంటుంది. అనేక విధాలుగా మరి గిద్యోను గొప్ప వ్యక్తి. ప్రభువు మొదట పిలిచినప్పుడు జాగ్రత్త పడ్డాడు, చాలా కాషియస్గా. రాత్రి సమయంలో కూడా ముందు అడుగు వేస్తూ విధేయత చూపించాడు. ఏ విధంగా అంటే 6వ అధ్యాయంలో మరి తన తండ్రి కట్టినటువంటి ఆ బయలు దేవత గుళ్ళని నడిరాత్రిలో ఆయన నలగొట్టాడు, పడవేశాడు. మరి గిద్యోను అంటే అర్థం అది నలగొట్టడం, పడగొట్టడం. ఓకే, కానీ తర్వాత ఆయన పేరు కూడా మారింది, అది తర్వాత చూద్దాం. అసాధారణమైన సూచనల ద్వారా ఒప్పించబడ్డాడు. ఎందుకు? ఆయన ముందు రిలక్టెంట్గా ఉన్నాడు, మోషేలాగా. నేను మనష్షే గోత్రాన్ని నుండి వచ్చాను, చిన్న గోత్రం అండి, నేనే పాటి వాడిని, మిద్యానీయులు వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు, వాళ్ళ చేతిలో నుండి ఇశ్రాయేలుని ఎట్లా విడిపించేది అని. ఈ వాక్యం చదువుకుందాం. 36 నుండి 60 వరకు 6వ అధ్యాయం. దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది అన్నమాట. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపాలని ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలులను నా మూలంగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను.
అలాగున జరిగాను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును విడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచుబడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా రివర్స్ చేయమన్నాడు. ఆ రాత్రి దేవుడు అలాగును చేశాను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. కాబట్టి ఈ విధంగా మరి మిద్యాను మీదకి వెళ్ళాలా లేదా అనేది. అంతకుముందు కూడాను ఇలాంటిది జరిగింది. దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా, అయ్యా నువ్వు 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 నిజంగా చెబుతున్నావు, నువ్వు దేవుడివి నిజంగా చెబుతున్నావు, నాతో కూడా ఉంటానన్నావు, ఉంటానంటున్న గ్యారంటీ ఏంటి అంటే, కొంచెం ఆగండి, నేను బలి తీసుకొస్తానని బలిని తీసుకొచ్చినప్పుడు ఆయన దూత ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా, దూత రూపంలో. ఆ దూత అక్కడే ఉంది. అప్పుడు అయితే నీ ఆ బ్రెడ్ మరలా ఆ మాంసం మీద తీసుకొచ్చినటువంటి నీళ్లు అంతా పోసేసాయి. అంటే ఆ మాంసాన్ని కడిగినటువంటి నీళ్లు దాని మీద పోయమన్నాడు. అప్పుడు ఆ దూత ఏం చెప్పిందంటే, దాన్ని ఆ బండ మీద పెట్టమని చెప్పినప్పుడు, అప్పుడు అక్కడ ఆ కర్రతో ఆ బండని ముట్టినప్పుడు ఏమైంది, అది అంతా కాలిపోయింది. అంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. అది గ్యారంటీ అన్నమాట. దేవుడే నన్ను పిలుచుకున్నాడు అని. అది ఒక అద్భుతం జరిగింది. ఇక్కడ మిద్యానీకి వెళ్ళాలి, విజయం దొరుకుతుంది అనేటువంటి రీతిగా ఒక రుజువు కావాలన్నాడు. అప్పుడు ఆ ఊల్తో ఈ 2 విధాలైనటువంటి ఒక సూచనని దేవుడు సూచన అడిగాడు. మరి ఆ విధంగా సూచన అడగాల అనేటటువంటిది, అది మన నమ్మికను సూచిస్తుందా, అపనమ్మికను సూచిస్తుందా అనేటువంటిది వేరే విషయం. ఇప్పుడు దేవుని చేత తగ్గించబడిన వాళ్ళ మీదకి వెళ్ళటానికి మరి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గోత్రాలు, ఆషేర్ గోత్రం, మరి మనాసే గోత్రం, ఆ గోత్రాలు తూర్పున ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేటప్పటికి వేలకు వేల మంది జనులు అయ్యారు. వాళ్ళందరూ విజయం సంపాదిస్తే మిద్యానీయుల మీద వాళ్ళు ఏమనుకుంటారు, మేము మా బలం చేత విజయం సాధించామనుకుంటారు. కాబట్టి అంతమంది వద్దు, 300 మంది చాలు అనేటువంటి రీతిగా దేవుడు ఆ నంబర్ని తగ్గించాడు. ఓకే, దేవుని చేత తగ్గించబడిన కేవలం 300 సైనిక బృందమును నడిపించి మిద్యానీయులపై అసాధారణమైన విజయము సాధించను. అది 7వ అధ్యాయంలో ఉంటుంది. దయచేసి చదవండి ఏ విధంగా మరి విజయం సాధించాడు. చాలా ఆ ట్యాక్ట్ఫుల్గా ఒక కుండ జాడీ తీసుకెళ్ళటం, దానిలో మరి దీపంతో ఒక దివిటీలు ఉంచటం, తర్వాత ఆ కుండలు పగలగొట్టడం, జాడీలు పడగొట్టడం, మరి ఆ విధంగా వాళ్ళందరూ కేకలు వేసేటప్పటికి బై గాడ్ అండ్ బై ద ప్రాఫిట్ విత్ అండ్ బై గిద్యోన్ అని షౌట్ చేశారన్నమాట. అప్పుడు వాళ్ళందరూ భయపడి, మన చుట్టూ వీళ్ళు వచ్చేసారు, మనకు ప్రాణం దక్కదని వాళ్ళు పారిపోతూ ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారన్నమాట. ఆ విషయాలన్నీ కూడాను 7వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. అంత గొప్పవాడైనప్పటికీ దేశంలో జరుగుతున్న దుష్టత్వమును నాకు గిద్యోను ప్రతినిధిగా ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి దుష్టత్వం దేశంలో ఉంది, దేశంలో ఉన్నటువంటి దుష్టత్వం గిద్యోనులో ఉన్నది. ఈ గ్రంథం చివరిలో ఏముంటుంది,
దేశమంతటా దుష్టత్వంలో ఉన్నట్టుగా, ఓకే, మరి ఏ రాజు లేడు కాబట్టి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రీతిగా చేసుకున్నారు అనేటువంటి ఆ వాక్యంతో ఆ గ్రంథం జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం ముగిస్తుంది. మరి దానికి తగినట్టుగా వీళ్ళు ప్రజలు జీవించారు. ఎట్లా జీవించారు? వ్యక్తిత్వమైనటువంటి లోపం, తర్వాత అస్థిరమైనటువంటి పరిస్థితి బాగా అది ఎదిగి వారిని పీడించింది. ఇప్పుడు న్యాయాధిపతులు 8లోకి వస్తాం. దీనిలోని ఈ అధ్యాయంలోని మొదటి సంఘటనను బట్టి గిద్యోను మంచి వెలుగులో ఉన్నాడు. కానీ ఇఫ్రామీయులు అతి చెడ్డవారుగాను, ఇఫ్రాయిములు అంటే అక్కడ ఉన్నటువంటి గోత్రంలో వాళ్ళందరూ ఆ విధంగా చెడ్డవారుగా కనిపిస్తున్నారు. ఈ అధ్యాయంలో దేవుడు గిద్యోనును లేపక ముందు మిద్యానీయులతో పోరాడుటకు ఎవరూ ఇష్టపడలేదు. కాబట్టి ఇది చాలా కష్టతరమైనటువంటిది. దానికి పిలుచుకున్నాడు గిద్యోన్ని. గిద్యోను ఆధ్వర్యంలో అప్పటికే విజయము పొందినప్పుడు 7వ అధ్యాయంలో మరి విజయం పొందారు కదా. అప్పుడు ఇఫ్రామీయులు ఏమన్నారు? ముందుగా యుద్ధం చేయుటకు మమ్మల్ని ఆహ్వానించలేదని ఆయన్ని ప్రశ్నించారు. ఆయన దుర్భాషలాడారు. అయితే అతను మంచి మాటలు చెప్పి, అయ్యా మీరు ఆ రాజుల్ని, ఆ ప్రతినిధుల్ని, ముఖ్యుల్ని, ఆ లీడర్స్ని మీరు పట్టుకుని చంపారు. అది నేనైతే చేసి ఉండేవాడినా, కాబట్టి మీరు చేసిందే గొప్ప అని ఆ విధంగా ఒక డిప్లొమాటిక్గా ఆయన మాట్లాడి ఆయన స్పందించాడు. కాబట్టి వారు చేసిన ప్రయత్నాలకు మెచ్చుకున్న కారణంగా వారి కోపం చల్లారింది. మీరు ఇంత ప్రయత్నం చేసి మీరు ఆ ముఖ్యమైనటువంటి సోల్జర్స్ని, కమాండర్స్ని మీరు చంపారు కదా, నేనైతే చేసి ఉండేవాడినా అని ఆ విధంగా తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన కోపం, వారి కోపం, ఇఫ్రామీయుల కోపం చల్లారింది. మరి 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఇఫ్రామీయులు గిద్యోనుతో, నీవు మా యెడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించది. అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడా? అబీయెజర్ ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయులు పరిగే మంచిది కదా, నేను చేసిన దానికంటే మీరు చేసింది మంచిది కదా. దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును, జెబేయును, వాళ్ళ అధిపతులు అనమాట, మిద్యానీయుల అధిపతులు, ఆ ఇద్దరిని, యోరబీయును, జెరుబీయును మీ చేతికి అప్పగించను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. 3వ వచనం. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. ఓకే. సుక్కోతు పెనుయేలు పట్టణముల యొద్ద ఆ పట్టణ ప్రజలు కానీ గిద్యోను కానీ ఉత్తములుగా ప్రవర్తించలేదు. గిద్యోను సరిగా ప్రవర్తించలేదు. ఆ పట్టణ ప్రజలు కూడా సరిగా ప్రవర్తించలేదు. ఈ వచనాలు చదువుకుందాం. 8, 4 నుండి 9 వరకు. గిద్యోనును అతనితో నున్న 300 మందియును అలసటగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేసి వచ్చారు కాబట్టి అలసటగా ఉన్నారు. వాళ్ళని ఆదరించమని ఈ 2 పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళని, సుక్కోతులో ఉన్నటువంటి వాళ్ళని, పెనుయేలు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు తిరస్కరించారు. గిద్యోను అతనితో నున్న 300 మందిని అలసటగా నున్నను శత్రువులను తరుముచు యోర్దాను నదికి వచ్చి దాటిరి. అతడు నా వెంటనున్న జనుల అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజులైన జెబహును, సల్మునాను తరుముచున్నామని
సక్కోతు వారితో చెప్పగా, సక్కోతు అధిపతులు జబహు, సల్మన్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి కనుక వాళ్ళు ఇంకా చేతికి చెక్కలేదు కదా, ఏమవుతుందో, నువ్వు ఓడిస్తావో వాళ్ళని, వాళ్ళు ఓడిస్తారో నిన్ను అని వాళ్ళు పిల్లి వాటంలాగా ఉన్నారన్నమాట. అటు ఇటు కాకుండా ఎవరిని సపోర్ట్ చేయాలి? నేను చిక్కారా వాళ్ళు నీకు, నీ చేతులకి? మేము నీ సేనకు ఆహారం ఇవ్వవలెనని అడిగిరి, ఇవ్వనని అడిగారన్నమాట. అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సల్మోనును యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను. ఓకే, మరి 13, 14 కూడా చదువుకుందాం. 13, 14 యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరెసు ఎగువ నుండి తిరిగి వచ్చి సక్కోతు వారిలో ఒక యవ్వనుని పట్టుకొని విచారింపగా, అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో 77 మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పాను. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళారన్నమాట వీళ్ళు. నెక్స్ట్, అప్పుడు అతడు సుక్కోతు వారి వద్దకు వచ్చి, జబహు, సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి కనుక నా అలసియన్న నీ సేవకు మేము ఆహారం ఇయ్యవలెనని మీరు ఎవరి విషయము నన్ను దూషించుతారో ఆ జబహును సల్మాను చూడుడి అని చెప్పి, ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మ జముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను. ఓకే, ఆ విధంగా సుక్కోతు పెనూయేలు పట్టణంలో వాళ్ళ సహాయం కోరినప్పుడు వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి వాళ్ళు పిల్లివాటంలాగా ఉన్నారన్నమాట. కాబట్టి వాళ్ళు పెద్ద వాళ్ళు చేసిన మంచి ఏమీ లేదు. సుక్కోతు పెనూయేలు పట్టణంలో యుద్ధ ఆ పట్టణ ప్రజలు కానీ గిద్యోను కానీ ఉత్తములుగా ప్రవర్తించలేదు. పట్టణ ప్రజలు పిరికివారు, నీతి నిజాయితీలు లేనివారు, గోడ మీద కొంచెము పిల్లి వలె విజయము ఎవరి పక్షమున ఉండబోతున్నదో చూస్తున్నారు. అంటే విజయం ఎట్లా ఉంటే అటు పక్క తిరగాలని. గిద్యోను స్పందన న్యాయ తీర్పుగా కనిపించినప్పటికీ ఆయన న్యాయం చేసి వాళ్ళని చంపాడు అని ఆ విధంగా కనిపించినప్పటికీ ఎక్కువగా పగ తీర్చుకున్నట్లుగా ఉంటున్నది. పర్సనల్గా గ్రడ్జి తీసుకుని వాళ్ళ బ్రదర్ని చంపాడు కాబట్టి ఆ గ్రడ్జి తీసుకోవటానికి వాళ్ళని చంపినట్టుగా ఉంది, కానీ న్యాయం తీర్చడానికి వాళ్ళని చంపినట్టుగా లేదు. జబహు, సల్మానులను హతమార్చిన సందర్భంలో గిద్యోను నిర్ణయము ప్రజాన్యాయ సూత్రాలపైన దేశమును శుద్ధిపరచవలనని ప్రభువు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి దానికంటే వ్యక్తిమైన పగతో చంపినట్లుగా ఉంటున్నది. ఇక్కడ మనం చదువుతాను. ఇక్కడ 18 నుండి 21 చదువుకుంటే అక్కడ ఆ సందర్భంలో అక్కడ మంచిగానే కనిపిస్తాడు. అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబహును సల్మానును అడుగగా, వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారని అతడు, వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు, మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల మిమ్మల్ని బ్రతకనిస్తాను. కాబట్టి నా తల్లి కుమారులు అంటే నా సహోదరుని మీరు చంపారు కాబట్టి మిమ్మల్ని బ్రతకనీయం. కాబట్టి పర్సనల్ గ్రడ్జితో చంపినట్టుగా ఉందన్నమాట. కాబట్టి అక్కడ కూడాను గిద్యోను చక్కగా చేసిందే లేదు, పర్సనల్ గ్రడ్జిని బట్టి ఆ రాజును చంపారు. యెహోవా జీవంతోను, గో బ్యాక్ టు దాట్, యెహోవా జీవంతోను మిమ్మల్ని చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పాను. వారిని చంపని చెప్పాడు. ఎందుకంటే
వాళ్ళ సహోదరుని చంపాడు కాబట్టి వాళ్ళని చంపమన్నాడు. అతడు చిన్నవాడు కనుక భయపడి కత్తిని దూయలేదు. తర్వాత అప్పుడు జబహు పల్మునలు ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మోనును చంపి ఆ రాజును చంపాడు. వారి ఒంటెల ఎడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను. ఇది గిద్యోను చేసినటువంటి అంత కొంతవరకు మంచిగా కనిపించాడు, కానీ ఇక్కడ అంత దుష్టుడిగా ప్రవర్తించాడు. గిద్యోను స్పందన న్యాయ తీర్పుగా కనిపించినప్పటికీ కొంచెం కంటే ఎక్కువగా పగ తీర్చుకున్నట్లుగా నున్నది. జబహు సల్మునాలను హతమార్చిన సందర్భంలో గిద్యోను నిర్ణయం ప్రజాన్యాయ సూత్రాలపైన కానీ, అంటే న్యాయం, ప్రజాన్యాయం అంటే దేశానికి న్యాయం తీర్చినట్టు దాన్ని బట్టి కాదు, న్యాయం తీర్చాలి, నా ప్రజలకి మీరు ఎట్లా చేశారు కాబట్టి మిమ్మల్ని హతమార్చుతాను అనే రీతిగా కాదు, నా సహోదరుని మీరు చంపారు కాబట్టి అని కక్ష తీర్చుకున్నట్టుగా ఉంటుంది. దేవుని పరిశుద్ధపరచబలని ప్రభు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి దానికంటే వ్యక్తిగతమైన పగతో చంపినట్టుగా ఉంటుంది. నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతుకనిచ్చిన ఎడలా మిమ్మల్ని బ్రతికించేవాడిని, మీరు వాళ్ళని చంపారు కాబట్టి మిమ్మల్ని చంపుతాను అని 19వ వచనంలో మనం చూస్తాం. ఇంకా కొంచెం ముందుకు పోవాలి. ఒకవైపు అధికార దాహము గిద్యోనుకు ఉన్నట్లు కనిపించదు. నాకెందుకండి, మీరు నన్ను హెచ్చిస్తున్నారు, అది దేవుడు ఏలాలి కదండి, నిబంధన చేసుకున్నాం, దేవుడే మనం ఏలేటట్టుగా నిబంధన చేసుకున్నాం, కాబట్టి నన్ను మీరు రాజుగా ఉండమంటున్నారేంటి, నేనున్నానండి అని చెప్పాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, అధికార దాహం ఆయనలో ఉన్నట్టుగా కనిపించదు. నిబంధన ప్రజలను ప్రభు మాత్రమే ఏలవలన మిషతో తనకు రాజుగా చేయుటకు ప్రజల పొగడ్తలను తిరస్కరించాడు. ఈ 3 వచనాలు చదువుకుందాం. 22, 23 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మను ఏలరాదు, యెహోవా మిమ్మను ఏలునని చెప్పాను. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, అధికార దాహం అతనికి లేదు, కానీ తరువాత చెడుగుగా తడబడతాడు. ఎట్లా, బంగారు చెవిపోగులిమ్మని అడిగి వాటిని ఎక్కువగా పోగు చేసుకొని విస్తృతమైన పెద్ద ఎత్తులో అందమైనటువంటి ఏఫోదును కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు, నిర్మిస్తాడు. 20 కిలోగ్రాములు 40 పౌన్లు లేకపోతే 20 కిలోగ్రాముల బంగారంతో పొందుగూర్చి అలంకరించబడిన పై వస్త్రం. ఏఫోదు అంటే పై వస్త్రం. త్వరలో దీన్ని ఆరాధించే వారుగా గిద్యోను కుటుంబకులతో సహా ఇశ్రాయేలుల మత పరిస్థితి తయారైంది. ఆ ఈఫోదుని ఆరాధించటం మొదలెట్టారు. 27వ వచనం, 8-27. కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. చూడండి, దేవుణ్ణి ఆరాధించకుండా వేరే దేన్ని ఆరాధించినా కానీ అది వ్యభిచారంతో సమానం. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా మారెను, ఉరిగా ఉండెను. చాలా సీరియస్ కదా. దేవునిగా మనం ఆరాధించకపోతే దేన్ని ఆరాధించినా కానీ అది మనకి ఉరిగా తయారవుతుంది. అది వ్యభిచారంతో సమానం, అది ఉరిగా తయారవుతుంది. నిబంధన ఎడల అతను చూపించిన
విధేయత పాక్షికంగా ఉంటుంది, పార్షియలే. సగం సగం విధేయత, సగం అవిధేయత. ఇంకా మరింత చెడుగు ఉడుకుతుంది. ఇట్ ఇస్ బ్రూయింగ్ అంటాడు. గిద్యోను 2-3 భార్యలను కాదు, అనేక మందిని సంపాదించుకున్నాడు. వారితో పాటు 70 మంది కుమారులు. అతని మరణానంతరము అన్రిస్ట్రెయిన్డ్, అనియంత్రికమైన అన్యమతాచారాలకు అది దారితీసింది. అంతేకాదు, గిద్యోను కుటుంబం పట్ల అసహ్యకరమైన కృతజ్ఞతను ఆ దేశం వాళ్ళు ప్రదర్శించారు. మరి మిద్యానీయుల నుండి రక్షించాడు కదా, ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి కదా, లేదు, కృతజ్ఞత చూపించారన్నమాట. 35, 33, 34, 35 చదువుకుందాం. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయల్ రీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయల్ ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతా మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయేది. ఆయన ఇంటి వారికి కూడా ఉపకారం చేయలేదు. ఓకే, ఇక్కడ ఆయన పేరు వేరుగా ఉన్నది కదా, అక్కడ గిద్యోను కుటుంబం అసహ్యకరమైన ప్రశంసించింది. అబీమెలెకు హంతకుడుగాను అధికార దాహం కలవాడుగాను తయారయ్యాడు. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే 9వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే అతని కుమారుల్లో ఒకడు, 70 మంది కుమారులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకడు అబీమెలెక్. వాడు హంతకుడుగా తయారయ్యాడు, అధికార దాహం కలవాడుగా తయారయ్యాడు. అది జరిగింది. ఆ విధంగా ఆయన జీవితం అంతమైంది. కాబట్టి కొంత మంచి, కొంత చెడు. క్రైస్తవులుగా మనం ఉంటున్నాం కదా, ఎంతవరకు చెడు ఉంది మనలో, ఎంతవరకు మంచి ఉన్నది. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నాం ముందు ఏమని, ప్రభువా నా యొక్క ఆలోచన, మా జ్ఞానాలు మీకు అంగీకారంగా ఉండేటటువంటి రీతిగా చూడు ప్రభువా. ఏదన్నా డాగులుంటే, అనంగీకారంగా ఉంటే మీరు మాకు రక్షకుడు కాబట్టి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని క్షమించండి అని వేడుకోవాలి. కాబట్టి పార్షియల్గా క్రైస్తవులుగా అనిపించుకుని పార్షియల్గా క్రైస్తవ జీవితం జీవించడం దేవునికి వ్యతిరేకంగా అది మంచిది కాదు. రెండు కలవు, ఇది కానీ ఉండాలి, అది కానీ ఉండాలి. యెహోవా దేవుడు యేసు ప్రభు మనకి ప్రభువుగా ఉంటే, యేసు ప్రభువుగా ఉంటే ఇక వేరే ప్రభువులు మనకి ఉండకూడదు, వేరే దేవుళ్ళు మనకి ఉండకూడదు. ఉంటే అది వ్యభిచారంతో సమానం, అది మనకు ఉరిగా తయారవుతుంది. ప్రార్థన చేసుకుందాం. May the grace of our Lord Jesus Christ and the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.